జైశంకర్ తాజాగా ఈ ఇస్లామిక్ నాటో ఆల్రెడీ పాకిస్తాను, సౌదీ అరేబియా, టర్కీ కలిపి కుదుర్చుకున్న ఒప్పందం. ఇప్పుడు అందులో మేము చేరతామంటున్నటువంటి బంగ్లాదేశ్, మేము చేరతామంటున్నటువంటి సిరియా, ఇదంతా కూడా భవిష్యత్తులో ఇండియాకి థ్రెట్ అవుతుందా అన్నటువంటి పాయింట్ మీద చర్చలు జరుగుతున్నటువంటి వేళ తాజాగా జైశంకర్ ఒక చక్కటి వివరణ ఇచ్చారు. లైవ్ మిలిటరీ సిచ్యుయేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా. ఏం జరిగింది? ఇప్పుడు దుబాయ్ మీదన ఇదే సౌదీ అరేబియా మీద దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ సంబంధించి బెలూచోళ్ళ దాడులు జరుగుతున్నాయి, టర్కీ వాళ్ళ సమస్యలు టర్కీ వాళ్ళకు ఉన్నాయి. మరి ఏం పరిష్కరించుకున్నారు? విదేశాంగ విధానం అనేటటువంటి దాంట్లో ఒక క్షణంలో ఉన్న పద్ధతి ఇంకొక క్షణంలో ఉండదు, ఎప్పుడూ కూడా ఊహాజనితంగా ఉండదు, క్షణాల్లో మారిపోతుంటాయి. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. భయపడిపోవడం లేదంటే కంగారు పడిపోవడం ఉండకూడదు. అర్జెంటుగా ఎట్లా చేసేసి ఉండొచ్చు, అట్లా చేసేసి ఉండొచ్చు అంటవంటే, క్రికెట్లో మనం టీవీల్లో చూస్తూ వాళ్ళు 6 కొడితే బాగుంటుంది, ఇట్టా లేపితే బాగుంటుంది, అట్టా పట్టుకుంటే బాగుంటుంది, ఇట్టా బంతి తెస్తే బాగుంటుంది అని చెప్పినట్టు ఉంటుంది అని చెప్పుకొచ్చారు. military conflict with our neighbor, not to just recently. Well, look, you think about it. I mean, you refer to it as a defense pact. There are live military situations which each of the signatory faces. What has the Mecca Pact done in response to that? Not everybody has come to everybody's aid necessarily. Is that where you're driving? No, I think you just answered your question. Do you think it's not? You think? No, I'm thinking nothing. I think you No, I'm saying. ఇప్పుడు లైవ్లో యుద్ధం జరుగుతుంది కదా. అంటే సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడులు చేస్తుంది, ఇరాన్ మీద సౌదీ అరేబియా దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ఏమన్నా సౌదీ అరేబియాకి తోడెళ్ళిందా? టర్కీ ఏమన్నా సౌదీ అరేబియాకి తోడొచ్చిందా? యెమెన్ మీదన వెళ్ళి సౌదీ అరేబియా దాడి చేసింది, హౌతీలు వచ్చి సౌదీ అరేబియా మీద దాడి చేశారు. మరి పాకిస్తాన్ ఏమన్నా యెమెన్ మీద దాడికి వెళ్ళిందా? ఇరాన్ మీద దాడికి ఏమన్నా సౌదీ అరేబియా ఇదే పాకిస్తాను టర్కీ వెళ్ళియా? లైవ్ ఎగ్జాంపుల్ ఇదే కదా అన్నటువంటిది ఆయన నోటితో అనకుండా యాంకర్ నోటితోనే అనిపించారనమాట.